వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. ఎప్పటిలాగే సరికొత్త రుచులను పరిచయం చేయడానికి మేము వచ్చేసాము రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్ లో ఉంచిన ఉలవచారు రెస్టారెంట్ కి. మరి అక్కడ ఈరోజు షెఫ్ ఎలాంటి రుచులను మనకి పరిచయం చేసి చూపించబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ పండు గారు. హాయ్ అండి. హౌ ఆర్ యు? బాగున్నాను. ఓకే, సో ఏంటి ఈ రోజు ఏంటి స్పెషల్స్ ఏం రెడీ చేసి పెట్టారు? ఈ రోజు మనం ఫ్రాన్స్ లో చేస్తున్నామండి. ప్రాన్స్, గోల్డెన్ ఫ్రైడ్ ఫ్రాన్స్. గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్, వావ్ కదా. గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ అంటున్నారు కాబట్టి మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేస్తారా? ఓకే. ఫ్రాన్స్, ఎగ్, మైదా, కార్న్ఫ్లోర్, సాల్ట్, పెప్పర్, జింజర్, గార్లిక్, కొత్తిమీర, చిల్లీ పౌడర్, ఆయిల్. ఏంటి అంతేనా ఐటమ్స్? గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ కి మనకి ఇట్లా చెప్పినట్టు కూడా అనిపించలేదు నాకు ఇంగ్రీడియంట్స్. సో ఎనీవే, మరి ఎలాగో మనం ఇంగ్రీడియంట్స్ తెలిసేసుకున్నాం కాబట్టి మరి దానికి కావాల్సిన దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అడిగి తెలుసుకుందాము. సో ఫస్ట్ ఎలా స్టార్ట్ చేద్దాం పండుగ? ఓకే అండి. ఈ ఫ్రైడ్ ఫ్రాన్స్ అన్నాం కానీ మనం డైరెక్ట్గా మొత్తం కోటింగ్ మైదా కానీ మనం కార్న్ఫ్లోర్ మైదా ఉంది కాబట్టి దానిలో కోటింగ్ చేసి ముందు మనం బజ్జీ టైప్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటాం ఆ విధంగా చేసుకున్న తర్వాత దాన్ని టాచ్ చేసుకుంటాం. దానికి కావాల్సిన ముందు ఆయిల్ పెట్టేసుకుందామండి. ఈ లోపు ఆయిల్ వేడవుతుంది, ఈ లోపు మనం బ్యాటర్ కలిపేసుకుందాం. దానికి అది హీట్ అవ్వాలి కదా. ఈ టైప్లో మనం ఫ్రాన్స్ మొత్తం తీసేసుకొని మనకి పాసిబుల్ అయితే ఇవి మనం ఇక్కడ చిన్న ఫ్రాన్స్ వాడతాం కాబట్టి మనం ఇవి తీసుకున్నాం. అంటే ఇవే కాకపోయినా కానీ మనకి ఏ సైజ్ ఫ్రాన్స్ దొరికితే కొద్ది పెద్దగానే పర్లేదు. మనం ఈ ఫ్రాన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మధ్యలో ఫ్రాన్స్ని మనకి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ టైప్లో కట్ చేసి ఏంటంటే మనం కలిపినప్పుడు ఈ ఫ్రాన్స్ అనేది బెండ్ కాకుండా పొడుగ్గా వస్తుంది. అప్పుడు మనకి ఐటమ్ చేసేటప్పుడు కూడా ఫ్రాన్స్ ఫ్రై అయిన తర్వాత కూడా బెండ్ అవ్వకుండా మనకి స్ట్రైట్గా బాగుంటుంది. ఈ టైప్లో ఇవన్నీ కట్ చేసేసుకున్నాం. ఓకే, అంటే అలా మధ్యలో కట్ చేస్తే స్ట్రైట్గా ఉంటాయా? అవునండి. అంటే ప్రాన్స్ని కట్ చేయడం అంటే కొంచెం పెద్ద ప్రాసెస్ కదా. చిన్నగా ఉంటాయి. జస్ట్ దాన్ని 2 పీస్ చేయనక్కర్లేదు, పైన లైట్గా కాట్ పెడితే సరిపోతుంది మనకి. అంటే నేను అనుకున్నా మసాలా ఇంకడానికి అలా ఏమైనా చేస్తున్నారేమో అని అనుకున్నాను ఫస్ట్. లేదు, ఫ్రాన్స్ మనకి బాయిల్ చేసినా కానీ లేదంటే ఇలా డైరెక్ట్ ఫ్రై చేసినా కానీ మనకి బెండ్ అయిపోతూ ఉంటే అలా బెండ్ కాకుండా ఉండాలంటే ఈ విధంగా కట్ చేసుకుంటే కనుక మనకి బెండ్ అనేది కావాలి. ఓకే, సో ఫ్రెండ్స్ విన్నారు కదా, ప్రాన్స్ అనేవి ఎప్పుడైనా సరే మనం కట్ చేసుకుంటే బెండ్ అనేది కాకుండా ఉంటాయంటే అందుకోసం మనం కట్ చేసుకుంటున్నాము. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఇది స్టార్టరే కదా? అవునండి. స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ లాగా మనం తినచ్చు. ఈవినింగ్ మనం ఏ టైంలో అయినా సరే ఎవరైనా స్పెషల్ ఇంటికి ఏదైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఇట్లాంటప్పుడు ఈజీగా ఉంటుంది చేసుకునే విధానం అని తెలిసి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇట్లాంటి డిఫరెంట్ తినిపిస్తూ ఉంటుంటే వచ్చిన అతిథులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. ఓకే అండి. ఇప్పుడు మనం దీనికి కావాల్సింది ఆ బ్యాటర్ అనేది కలిపి పెట్టుకుందాం. కోటింగ్ అది ఒక స్పూన్ ఇవ్వండి. ఇందులో కార్న్ఫ్లోర్, మైదా. కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్ తీసుకుంటే మైదా 1.5 స్పూను, బేకింగ్ పౌడర్, పెప్పర్, రొయ్యల్లో మనకి సాల్ట్ ఉంటుంది కాబట్టి దీనిలో మన కోటింగ్లో సాల్ట్ చూసేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా లైట్గా వేసుకున్నాం, మళ్ళీ టాస్ చేసుకున్నప్పుడు వాడుకుంటాం కాబట్టి సాల్ట్ తక్కువగానే వేసుకోవాలి. ఇందులో మనకి ఎల్లో తీసేస్తున్నామండి, ఎగ్ వైట్లోకి వెళ్ళి ఈ ఎల్లో అంటే మనకి ఈ ఎల్లో ఏమవుతుందంటే కొద్దిగా మనకి ఇది క్రిస్పీనెస్ రావాలి కాబట్టి ఎల్లో తీసేసి వైట్ వల్ల మనకి కొద్దిగా క్రిస్పీనెస్ వస్తుంది కాబట్టి ఓన్లీ వైట్ వాడుతున్నాం. వైట్ వేసుకుంటున్నాం. వాటర్ కూడా వాడుతున్నాం దీనిలో. మనం కొద్దిగా లైట్గా వాటర్ కూడా యాడ్ చేద్దాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసేయండి. సార్ గుర్తుకుపోయింది. ఇది ఒకేసారి లూజ్గా కాకుండా సరిపోతుందండి. ఒకేసారి వాటర్ ఎక్కువ కాకుండా ఇలా మనం కలుపుకునేటప్పుడు చూసుకొని కొద్దిగా కలుపుకుంటే కనుక మనకు బండు. కొద్దిగా వాటర్ ఎక్కువ అయిపోయినా కానీ లేదంటే కలిపేటప్పుడు కొద్దిగా లూజ్ అయినా కానీ మనకి ఏ విధంగా అయితే బజ్జీలు ఫ్రాన్స్ వేస్తామో కోటింగ్కి దానికి కరెక్ట్గా మనకి క్రిస్పీనెస్ అనేది రాదు. అది ఇంకొద్దిగా పోయింది. సో అలా మనము వీటిని ఆ పిండిని అలా కలుపుకొని ఏమైనా సైడ్కి నానబెట్టుకోవాలా లేకపోతే అవసరం లేదు? నానబెట్టుకోవాలి. దీన్ని బాగా మాలిష్ చేస్తున్నట్టు ఇలా కలుపుకుంటే కనుక మొత్తం కూడా మనకు అనేది గట్టి ఇలా ఈ విధంగా కలుపుకుంటే మనకి ఆ ఫ్రాన్స్ వేసేటప్పుడు మనకి అంటే దీంట్లో మనం మైదా పిండి ఎక్కువ యూస్ చేసామా? కార్న్ఫ్లోర్ ఎక్కువ వాడినాము. అవును, ఈ విధంగా మనకి జారిపోయేటట్టు ఉంటే కనుక మనం ఫ్రాన్స్ వేసుకొని జారుగా ఎలా వస్తుంది అంటారు మామూలుగా? మన దీనిలో వాటర్ వాడినాము, ఎగ్ వాడినాము కాబట్టి
ఈ రెండు కలిపిన తర్వాత గట్టిగా కలుపుకుంటే కనుక సోడా ఉంది కాబట్టి అది మనకి పొంగుతూ ఉన్నట్టు ఉంటుంది. ఈ వాటర్ ఈ ఎగ్ కూడా ఉంటుంది కాబట్టి అది అనేది జారిపోతూ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఈ ఫ్రాన్స్ని మనం ముందుగా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి దీనిలో లైట్గా పెప్పర్ పౌడర్, లైట్ చిల్లీ పౌడర్ చేసుకుంటున్నాం. మనకి లోన ఆ కోటింగ్ లోన కూడా మనకి ఎక్కడ కూడా సప్పగా అనేది ఉంటుంది కానీ ఫ్రాన్స్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి దీనిలో మనం సాల్ట్ వేసుకునే అవసరం లేదు. సో జస్ట్ పెప్పర్ పౌడర్, కారం వేసుకున్నాం. మనం అక్కడ పెట్టుకుందామా స్టవ్ పైన? అక్కడ పెట్టేసుకుందాం, ఈజీ అవుతుంది కదా. యా ఇప్పుడు ఈ ఫ్రాన్స్ మనం ఓకే అంటే మనకి బయట ఆ లోపల లైట్గా కారం కూడా అంటించాం కాబట్టి అవి కొరికినప్పుడు ఆ లోపల మనకి కూడా లైట్గా స్పైసీనెస్ అనేది స్పైస్. గోల్డెన్ ఫ్రైడ్ బేబీ, ఓకే గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ అన్న. సో మామూలుగా ఇలా వేస్తే మనకి ఓకే ఇలా వేస్తే మనకి దాంట్లో ఇది కూడా వేసాం కదా, షోగడ్రా కూడా వేసాం కాబట్టి మంచిగా పొంగుతాయి. అవునండి, బజ్జీలాగా. కానీ గోల్డెన్ ఫ్రైడ్ అనేది మనం ఈ గోల్డెన్ కలర్లో వచ్చేది వరకు కూడా ఫ్రై చేసుకోవాలా? కలర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందని మనకి ఇది కలర్ రాగానే టాస్ కొడతాం కాబట్టి అదే కలర్లో కనిపిస్తుంది. ఓకే 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 యాక్చువల్లీ మీరు గోల్డెన్ ఫ్రై అన్నారు కదా, సో సంథింగ్ ఏమన్నా కలర్ ఏమైనా మిక్స్ చేస్తారేమో అని అనుకున్నాను. బట్ ఉలవచారు కాబట్టి మేబీ కలర్ కూడా వేరు అని కూడా ఎక్స్పెక్ట్ చేశాను. అవునండి. ఎస్ నేను ఈ లోపల తిప్పుతూ ఉంటాను హ్యాపీగా. ఇవి అలాగా ఇలా చేసుకోవచ్చు కదా తొందరగా, అంత ఎవరికి తెలియదు కదా ఇలాగా వీటితో ఇవి చేస్తారు అనే విషయం. అంటే ఈ టైప్లో గోల్డెన్ ఫ్రై ఫ్రాన్స్ అంటే మనం అన్ని మసాలాలు ఒకే దానిలో వేసేసి కలర్లు వేసేసి దానిలో అలా చేయకుండా ఈ విధంగా చేసుకుంటే కనుక మనకి అది తినేటప్పుడు కూడా టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా సేమ్ టైం బాగుంటుంది. అవునవును. ఇది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేది వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట వీటిని. అవునండి, ఆల్మోస్ట్ యాక్చువల్లీ లైట్గా వచ్చేసినాయి. కలర్ మొత్తం కూడా మనకి బ్రౌన్ వచ్చేంత మటుకి ఫ్రై చేసుకోవాలి. అప్పుడు అది మనం తింటుంటే కూడా ఫ్రాన్స్లో ఉన్న సాఫ్ట్గా ఉంటుంది, పైన కోటింగ్ ఏదైతే వేసామో మనం అది మొత్తం కూడా క్రిస్పీగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. దీనిపైన మళ్ళీ టాస్ చేస్తాం కాబట్టి మన అవును జస్ట్ లైట్గా సాల్ట్ పెప్పర్ మనం మిర్చి పౌడర్ వేసుకొని దీనిలో చేసుకుంటే కనుక బాగుంటుంది. ఓకే వావ్ ఎంత బాగున్నాయి కదా, టప్ప టప్ప టప్ప. మనం ఎగ్ కూడా వేసాం కాబట్టి యాక్చువల్గా విడిపోకుండా గట్టిగా పట్టుకొని ఉంటుంది. బాగున్నాయి చూడడానికి, నీట్గా ఉన్నాయి, కొత్తగా. మనకి ఆ సోడా బేస్ అనేది కూడా మనకి ఎక్కువ తక్కువ అయినా కానీ ఇది కరెక్ట్గా ప్రాసెస్ అనేది ఆ బజ్జీ వేసేటప్పుడు మనకి రావని. ఆ సోడా మనకి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఎలా వేయాలని తెలిసి ఎక్కువైనా కానీ పగిలిపోతూ ఉంటే, తక్కువైనా కానీ అది ఎందుకు కరెక్ట్గా అనేది పొంగదు కాబట్టి కరెక్ట్గా చూసేసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకేనండి. ఈ లోపు దీన్ని ఇక్కడ పక్కన పెట్టేసేసి మనం దీనికి కావాల్సిన టాస్ రెడీ చేసుకుందాం. ఓకే నేను తిప్పుతూ ఉంటాను వాటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా టాస్. సో ఇప్పుడు మనం టాసింగ్కి రెడీ చేసుకుంటున్నాం అనమాట, అంతే కదా? అవును. ఓకే ఎక్కువగా ఆయిల్ అవసరం లేదండి, జస్ట్ మనకి దీనిలో మసాలాలు కూడా ఎక్కువ వాడలేదు, ఓన్లీ సాల్ట్ పెప్పర్ లైట్గా ఆ స్పైసీనెస్ కోసం మిర్చి పౌడర్ వాడుతున్నాము. ఓకే దీనిలో ఓన్లీ గార్లిక్ జింజర్ మటుకి వాడుతున్నాం. ఇంకా స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు గ్రీన్ చిల్లీ అట్లా కూడా వాడుకోవచ్చు, కానీ అవసరం ఉండదు అది, ఎందుకంటే చిల్లీ పౌడర్ వాడుతున్నాం కాబట్టి. గార్లిక్ జింజర్. ఓకే సో గార్లిక్ జింజర్ వేసుకొని మంచిగా అవి పచ్చివాసన పోయేంత వరకు మనం వాటిని వేయించుకోవాలన్నమాట. అవును, ఇంకొంచెం కలర్ వస్తే సరిపోతుంది కదా, ఇంకెక్కువ రావట్లేదు. సరిపోతుంది. ఆల్మోస్ట్ వచ్చేసినాయా? ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది మనకి అవి. జస్ట్ ఈ ఫ్రై అయిపోగానే డైరెక్ట్ దీనిలో తీసేసుకుందాం. ఓకే సో దీంట్లో మామూలుగా అయితే టాస్ చేసుకోవడానికి మనము ఏమంటారు రెడ్ చిల్లీ పేస్ట్ అని కానీ లేకపోతే టొమాటో సాస్ అని ఇవన్నీ యూజ్ చేస్తాం. బట్ దీంట్లో అయితే అలాంటివి యూజ్ చేయట్లేదు, ఏమి యూజ్ చేయట్లేదు. కావాలంటే మనకి స్పైసీ ఎక్కువగా స్పైసీ కానీ చట్పట్ టైప్లో కానీ అలా కోరుకునే వాళ్ళైతే లైట్ చిల్లీ పేస్ట్, రెడ్ చిల్లీ పేస్ట్ మనకి అవైలబుల్ ఉంటే రెడ్ చిల్లీ పేస్ట్ వాడుకోవచ్చు. దానిలో కొద్దిగా టమాటో సాస్ యాడ్ చేసుకుంటే కనుక మల్టీ టేస్ట్ అన్నట్టు స్పైసీ. అవును అట్లా ఉంటుంది. ఇందులో కొత్తిమీర వేసుకున్నాం. దానిలో సాల్ట్ వేసినాం కాబట్టి సాల్ట్ పెప్పర్ ప్రాన్స్ వేసిన తర్వాత వేసేసేయండి. ఫస్ట్గా స్టవ్ ఆపేస్తే ఓకే వావ్ మీరు అలా వేయించేటప్పుడు అర్థమైపోతుంది మంచి క్రిస్పీగా వచ్చేసినాయి అవి. క్రిస్పీగా ఉన్నాయి, సౌండ్ వస్తుంది.
జస్ట్ వైట్ పెప్పర్ పౌడర్. మనం వేసే పెప్పర్ కానీ మసాలా కానీ అన్నిటికీ మంచిగా కలిసేలాగా వేసుకుంటే కనుక, ఎందుకంటే మసాలా ఎక్కువ లేవు కాబట్టి ఎక్కువగా మనకి మరీ చప్పగా లేకుండా బాగుంటుంది. చూసారా, దీనిలో మనకి ఎక్కడ కూడా ఆయిల్లో ఫ్రై చేసినా కానీ ఆ ఆయిల్ అనేది ఎక్కడా కనపడదు. ఈజీగా మనకి పకోడో టైప్లో మనకి ఇక్కడ మొత్తం కూడా ఫ్రై కూడా బాగుంటుంది. ఓకే, ఇంత బాగుంది అసలు. చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా చేసుకొని తింటే అబ్బా అద్దరిపోతుంది అసలు, మామూలుగా ఉండదు. ఓకే అండి, స్టవ్ ఆన్ చేసేద్దాం. తీసేసుకుందామా? ఓకే, ఇంత బాగున్నాయండి బాబు కరకరలాడుతూ. మంచిగా పైన లైట్గా ఆ మిర్చి పౌడర్, అలాగే పెప్పర్ పౌడర్, లైట్గా సాల్ట్ వేసారు కదా, అద్దరిపోతుంది టేస్ట్. చూడంగానే చెప్పేయచ్చు మనం, తెలిసిపోతుంది. ఇది కానీ ఓకే, లైట్గా కొత్తిమీర గార్నిష్. ఓకే అండి, గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ రెడీ అయింది. టేస్ట్ చేస్తే ఎలా ఉందో చెప్పండి. ష్యూర్. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ రెడీ అయిపోయినాయి. ఎప్పుడెప్పుడు మన చేతిలో పెడతారా తిందామా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. బట్ యాక్చువల్లీ వేడివేడిగా ఉన్నాయి. లోపల ప్రాన్స్ కూడా ఇంకొంచెం వేడిగా ఉంటాయి కాబట్టి మనం చిన్న ముక్క తీసుకుందాం యాక్చువల్గా కొంచెం. ఓకే, వావ్, కత్తిలా ఉన్నాయి. చాలా 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 బాగున్నాయి. టేస్టీగా ఉన్నాయి. స్పైసీగా, క్రిస్పీగా, హాట్గా అద్దిరిపోయినాయి. వాట్ ఏ టేస్ట్ అనిపించేసినాయి. పండు గారు సూపర్ అండి. ఈ ప్లేట్ మొత్తం పక్కన పెట్టేయండి, ఎవరికి